మనసే అన్ని సమస్యలకి పరిష్కారం అనే దానివి కదా కావ్య. దీన్ని నా థ్యాంక్ యూగా భావించు. స్ట్రెస్కి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటి? నూడిల్స్. అమ్మా, ఏంటమ్మా? నేను గత 3 ఏళ్లలో మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను కదా. నేను మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. మీ మాటలు పట్టించుకోలేదు, ఇక్కడికి తిరిగి రాలేదు, పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అన్నింటినీ వదిలేసి తిరిగి వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సారీ. ఏంటి ఎందుకలా చూస్తున్నావమ్మా? అరే, నేను విన్నాను దీన్ని ఇలా ఇవ్వడం వల్ల అంత సర్దుకుంటుందని. మనసు విరిచేసి అబద్ధపు నిందులు వేసి నమ్మకం వమ్ము చేసి తర్వాత దీన్ని తినిపించు. ఒకసారి మనిషి అన్నింటినీ మర్చిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు కావ్య? అయ్యో అవునమ్మా, చెప్పాలంటే మర్డర్ చేసి కూడా ఇది వాళ్ళకి ఇచ్చేయచ్చు. లేకపోతే దీనికి మీ దగ్గర ఇంకేదైనా వైద్యం ఉందా? కావ్య, మా ఇంట్లో మేము వంట చేసుకున్నాం. థ్యాంక్స్. అమ్మ కావ్య, ఒకవేళ నువ్వు బిజీగా ఉన్నావంటే మేము బయటే ఉంటాము. లేదు బామ్మ, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. తను ఇప్పుడే బయలుదేరుతున్నారు. మీరు లోపలికి రండి. రండి. అమ్మా, పదండి భోంచేద్దాం. మీరు కావ్య వాళ్ళ అమ్మగారు కదా? మీ అమ్మాయి నిజంగా బంగారం అమ్మా. నేను నేను విక్కీ వాళ్ళ బామ్మని. నేను పెంచి పెద్ద చేశాను. కొంచెం వెదవ పనులు చేస్తూ ఉంటాడు, కానీ మా విక్కీ మనసు చాలా మంచిది. ఓ హలో బ్రదర్, ఎక్కడికి? అంత పెద్ద క్యారియర్లో భోజనం తెచ్చాం, అందరితో కలిసి కొంచెం తినొచ్చుగా. ఇంకెప్పుడైనా చూద్దాం. భోజనం చేద్దాం. నేను ఒక విషయం చెప్పనా? మీరు ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చారో అవి మొత్తం తింటాను. సరే, ఒక విషయం చెప్పండి. మేము ఇన్ని వంటలు చేసి తీసుకొచ్చాం అన్న సంగతి మీకెలా తెలుసు? అదేంటంటే నేను మీ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే గుమగుమల బాంబు ఒకటి పేలిందని నాకు అనిపించింది. అందులో చాట్ పాపడి, చోలే భటూరి, చైనీస్ అన్నీ ఉన్నాయి. ఆ వాసనని చూసి నాకు నోట్లో నీళ్ళు వచ్చాయి. అరే, ఇదంతా కూడా మా బామ్మ చేసిన పని. వంట చేస్తానని ఎగిరెగిరి పడింది. ఒరే కోతి, అబద్ధం ఎందుకు చెప్తున్నావురా? నువ్వే కదా అన్నావు ఇది చెయ్యి అది చెయ్యి అని. అన్ని నాతో చేయించావు కదరా. ఇప్పుడు చూడు. అంజలి గారు, మేము పంజాబీ వాళ్ళం. మేము అతిథులకి 1-2 పదార్థాలు ఎలా పెట్టగలవు? కరెక్ట్, అదే కదా. మాకు తినిపించి తినిపించి చంపడం అలవాటు. థ్యాంక్ యూ ఫ్రెండ్. ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నందుకు.
ఆల్వేస్, ఎప్పటికీ ఉంటాను. రా కూర్చో. థ్యాంక్ యూ ఫ్రెండ్, ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నందుకు. అది వచ్చేసావా బాబు? ఏమైంది? కావ్యతో మాట్లాడావా? అది సైలెంట్గా ఉన్నావేంటి? అది ఏదైనా మాట్లాడాది. అది కావ్య ఏమైనా అందా? తనకి నా సారీ అవసరం లేదంట, థ్యాంక్ యూ కూడా వద్దంట. నన్ను వెళ్ళిపోమని చెప్పింది తను. నేను తనని కోల్పోయాను. తనని శాశ్వతంగా కోల్పోయాను నాన్న. అది నేను తనని శాశ్వతంగా కోల్పోయాను. శాశ్వతంగా కోల్పోయినట్టే. అది నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి బాబు. అది నువ్వు బాధపడకూడదు. ఆ? అక్క, ఇదిగో నేను నిన్ను రక్షించాలి అంటే రా మరి. కావ్య, ఎలా ఉన్నారో చెప్పు. చాలా బాగున్నావు, ఎప్పట్లాగానే. థ్యాంక్ యూ. మొండి ఇంకా కోపిష్టి. కనీసం ఇవాళైనా సరిగా మాట్లాడు. ఇవ్వాలేంటి? ఇవాళేంటా ఇప్పుడే కదా గొంతు చించుకుని అర్చావు. ఇవాళ రక్షాబంధన్ రక్షించాలంటే చెప్పావు. రక్షించు మరి. నేను నిన్ను రక్షిస్తానులే, కానీ దానికంటే ముందు నువ్వు ఒక్క నిమిషం. నీకు దిష్టి తగలకుండా ఉండాలి కదా. ఆ. ఇప్పుడు నువ్వు మా అక్కలాగున్నావు. మానస్, చూడు వీడు ఏం చేశాడు. అరే అరే, అలాగే కదా. మానస్, ఆగు. అరే, మరేంటి ప్రాబ్లం? మానస్, అయితే ఉండు, నేను ఇప్పుడే కాటు వేస్తాను.